మీ జేబులో ఉన్న 10 లేదా 20 రూపాయల నోట్ ఇకపై కొత్త రూపం సంతరించుకోబోతోంది. ఇప్పటి వరకు మీరు వాడుతున్న కాగితపు కరెన్సీ స్థానంలో అధునాతన పాలిమర్ నోట్లు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. నకిలీ నోట్ల బెడదను వదిలించుకోవాలని కరెన్సీ మన్నికను పెంచారని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆర్థిక రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఇప్పటికే విజయవంతమైన ఈ ప్రయోగాన్ని మన దేశంలో కూడా అమలు చేసేందుకు ఆర్బీఐ వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్బీఐ పాలిమర్ నోట్ల కోసం ప్రత్యేకమైన సన్నాహాలు మొదలుపెట్టింది. నోట్ల తయారీకి అవసరమైన సబ్స్ట్రేట్ షీట్ల సరఫరా కోసం అంతర్జాతీయ స్థాయి ఈఓఐ జారీ చేసింది. ఆసక్తి ఉన్న సంస్థలు ఆగస్టు 18 లోపు తమ బిడ్లను సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా పాలిమర్ నోట్ల ముద్రణ ప్రక్రియపై ఆర్బీఐకి ఉన్న నిబద్ధత స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తొలుత పైలట్ ప్రాజెక్టు కింద 10 మరియు 20 రూపాయల నోట్లను చెలామణిలోకి తీసుకొస్తారు. వీటి పనితీరును పరిశీలించిన తర్వాత దశలవారీగా ఇతర విలువ కలిగిన నోట్లను కూడా పాలిమర్ రూపంలోకి మార్చాలని ఆర్బీఐ ప్రణాళికలు రచిస్తోంది. పాలిమర్ నోట్ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ నోట్లు నీటిని పీల్చుకోవు, కాబట్టి తడిసినా పాడయ్యే అవకాశం లేదు. సాధారణ కాగితపు నోట్ల కంటే ఇవి చాలా రెట్లు ఎక్కువ కాలం మన్నిక కలుగుంటాయి. చిరిగిపోవడం దాదాపు అసాధ్యం. అందుకంటే ముఖ్యంగా వీటి తయారీలో ఉపయోగించే అధునాతన భద్రతా ఫీచర్లు నకిలీ నోట్ల ముద్రణను అసాధ్యం చేస్తాయి. మార్కెట్లో నకిలీ కరెన్సీ చెలామణిని అరికట్టడానికి ఇదొక బలమైన ఆయుధంగా మారుతుంది. అయితే పాత నోట్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్న ప్రధాన సందేహం. అయితే కాగితపు నోట్లు వెంటనే రద్దవుతాయని ప్రచారంలో ఉన్న వార్తలు ఎటువంటి వాస్తవం లేదు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయి. పాలిమర్ నోట్లు కొత్తగా ప్రవేశపెట్టడం మాత్రమే జరుగుతుంది. బట్ ఉన్న నోట్లను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవట్లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీన్ని ఇప్పటికే స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని కేంద్రం సూచించింది. ఈ మార్పు వల్ల ముద్రణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. నోట్ల జీవితకాలం పెరగడం వల్ల కరెన్సీని పదే పదే ముద్రించాల్సిన అవసరం తప్పుతుంది. పర్యావరణ పరంగా కూడా ఇవి సురక్షితమైనవిగా భావిస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో దశాబ్దాలుగా పాలిమర్ నోట్లు విజయవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన దేశం కూడా అదే బాటలో ప్రయాణిస్తోంది. 2027 నాటికి పూర్తి స్థాయిలో ఈ పాలిమర్ నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్బీఐ వేస్తున్న ఈ అడుగులతో భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త శకం మొదలవబోతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కరెన్సీ భద్రతను పటిష్టం చేయాలనే లక్ష్యం ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. రాబోయే రోజుల్లో పాలిమర్ నోట్లు మన జేబుల్లోకొచ్చి మన దైనందిన ఆర్థిక లావాదేవీల్లో భాగం కానున్నాయి. మార్కెట్లోకి ఈ నోట్లు ప్రవేశించిన తర్వాత ప్రజల స్పందన ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. కరెన్సీ భద్రతలో భారతదేశం సాధిస్తున్న ఈ పురోగతి డిజిటల్ ఇండియా దిశగా మరొక ముందడుగు అని చెప్పొచ్చు. నకిలీల బెడదలేని సుదీర్ఘకాలం అనే పాలిమర్ నోట్ల రాక కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.